మీ దగ్గర జనరల్‌గా ఒక పేరెంట్ వస్తే, ఒక 10థ్ కంప్లీట్ చేసినటువంటి స్టూడెంట్ పేరెంటో, లేకపోతే ఇంటర్మీడియేట్ కంప్లీట్ చేసినటువంటి స్టూడెంట్ పేరెంటో, మీరు ఎలా అనాలిసిస్ చేస్తారండి? వాళ్ళ గైడెన్స్ ఎలా ఇస్తారు? స్టూడెంట్‌ని ఎలా గైడ్ చేస్తారు? బేసిక్‌గా స్టూడెంట్ అకాడమిక్స్ ఎలా ఉన్నాయి ఎంతో మాట్లాడదాం. చాలామంది వస్తారండి. పేరెంటే చెప్తాడు మొత్తం. పేరెంటే అని స్టూడెంట్‌ని అడిగితే కూడా పేరెంటే చెప్తాడు. స్టూడెంట్‌ని మాట్లాడనివ్వడు. స్టూడెంట్ డౌట్ అడగాలి కదా మమ్మల్ని. స్టూడెంట్ క్వెషన్ చేస్తే మేము వాళ్ళతో మాట్లాడతాము. ఓకే. స్టూడెంట్‌కి ఇంట్రెస్ట్ ఉంది. ఈయనకి ఈ ఏరియాలో ఇంట్రెస్ట్ ఉంది. ఆయనకి బానే మాట్లాడుతున్నాడు. ఈయనకి ఇంట్రెస్ట్ ఉందని. చాలామంది పేరెంట్స్ మళ్ళీ మేము చెప్తాం. సార్ మీరు ఆగండి. మేము మాట్లాడుతాం అని స్టూడెంట్‌తో మాట్లాడి, స్టూడెంట్ మ్యాథ్స్‌లో బాగున్నాడా? ఫిజిక్స్‌లో బాగున్నాడా? కెమిస్ట్రీలో బాగున్నాడా? ఆయన అకాడమిక్ సైడ్ వెళ్దామన్నా ఆయనకేంటి ఇప్పుడు ఒక అబ్బాయికి బాగా గేమ్స్ ఆడుతున్నాడని చెప్పేసి గేమింగ్ సైడ్ ఎళ్ళమని చెప్పం గదా! సో, అది ఇంట్రెస్ట్ వేరు, ప్యాషన్ వేరు, ఈయన కెరియర్ వేరు గదండీ. సో, నాకు చిన్నప్పటి నుంచి డిజైనింగ్, ఆర్ట్ బాగా ఇష్టమంటే ఓకే. నువ్వు ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంకేదైనా మ్యూజిక్ సైడ్ చిన్నప్పటి నుంచి మ్యూజిక్ సైడ్ ఉన్నారు అంటే మ్యూజిక్ సైడ్ ఎళ్తా అంటే ఓకే. సో, పేరెంట్ ఇంట్రెస్ట్ ఏంటి? పేరెంట్ చాయిస్ ఏంటి? స్టూడెంట్ చాయిస్ ఏంటి? అండ్ ఇఫ్ ఇన్ కేస్ కొంతమంది సీపీఎల్‌కి ఎళ్తా అంటారు. కమర్షియల్ పైలట్ లైసెన్స్. ఇప్పుడు ఇండిగో వల్ల మనకి ఇంకా పేరెంట్స్‌కి అవేర్‌నెస్ ఎక్కువొచ్చింది. నెక్స్ట్ 10 ఇయర్స్‌లో ఒక 10,000 పైలట్స్ కావాలి. స్టూడెంట్‌కి ఇంట్రెస్ట్ ఉంటది. పేరెంట్ దగ్గర 1,00,00,000 అవుతదది. పేరెంట్ దగ్గర మనీ ఉండకపోవచ్చు. ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ గ్యాప్ తీసుకోండి. లేదంటే చాలా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి. పర్టిక్యులర్‌గా రిజర్వేషన్ వాళ్ళకి, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఎంతైతే అంత వాళ్ళే ఇచ్చేస్తున్నారు. దానికి అప్లై చేసుకోవాలి. చాలా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి. చాలా ఈవెన్ మీరిప్పుడు 10థ్ అయిపోయిన తర్వాత, ఇంటర్మీడియేట్ అయిపోయిన తర్వాత చాలామంది అబ్రాడ్ ఎళ్లి జాబులు చేస్తా ఉంటారు. చిన్న చిన్న జాబులు డెలివరీ బాయ్ జాబ్స్ అవన్నీ గూడా. అవన్నీ గాకుండా చదువుకుంటూ గూడా చేసుకోవడానికి డిప్లొమా కోర్సులు ఇచ్చే చైనా లాంటి కంట్రీస్ ఉన్నాయి. 10థ్ మీద, ఇంటర్మీడియేట్ మీద డిప్లొమా కోర్సులు ఫ్రీగా ఇస్తారు. అక్కడ చదువుకుంటూనే వర్క్ చేసుకోవచ్చు. సో, ఇలాంటి ఎక్స్‌ప్లోర్ చేయాలండి. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఏమేమున్నాయి, స్కాలర్‌షిప్ స్కీమ్స్ ఏమున్నాయి, అండ్ అబ్రాడ్‌లో జాబ్ చేయాలంటే ప్రైవేట్ కన్సల్టెన్సీని అప్రోచ్ అవ్వట్లేదు. అవ్వాల్సిన అవసరం లేదు. తెలంగాణ గవర్నమెంట్ గూడా వాళ్ళకి ఉంది. ఒక అబ్రాడ్‌కి సంబంధించిన సెల్ ఉందనమాట. ఆంధ్రప్రదేశ్‌లో గూడా ఒక సెల్ ఉంది. అండ్ ఇండియా వైడ్ చాలా గవర్నమెంట్ అథారిటీస్ దానికి సంబంధించిన అక్రిడేషన్స్ ఉన్న సెల్స్ అవన్నీ చాలా అసోసియేషన్స్ ఇవన్నీ గూడా ఉన్నాయి. వాటిని అప్రోచ్ అయ్యి గూడా మనం అబ్రాడ్‌లో జాబ్స్ ట్రై చేసుకోవచ్చు. సో, స్టూడెంట్ ఎక్స్‌ప్లోర్ జేయాలి, గ్రౌండ్ వర్క్ జేయాలి. ఇవాళ గూగుల్‌లో, చాట్‌జీపీటీలో దానికి సంబంధించిన మీరు ప్రాంప్ట్ ఇస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్, వెబ్‌సైట్స్ అన్నీ వస్తాయి. వాళ్ళు అప్లై జేసుకోవాలి. సరే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఆ అవకాశం లేనప్పుడు ఎవరో ఒక కౌన్సిలర్‌ని బేసిక్ సర్వీస్ చార్జెస్ పే జేసి ఆ పని గూడా జేసుకోవచ్చు వాళ్ళు.